హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నాము. సో అక్కడ వర్క్ ఎలా మేనేజ్ చేయాలి అనే దానిపైన ఈరోజు మన వీడియో టాపిక్. సో ఈ వీడియోలో నాకు తెలిసిన విధంగా నాకు తెలిసిన ఫ్యూ టిప్స్ లేదా ఫ్యూ సజెషన్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. సో అక్కడ వర్క్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, అక్కడ సర్వైవ్ ఎలా అవ్వాలి అనే దానిపైన మీకు ఈ వీడియోలో నాకు తెలిసిన పాయింట్స్ని ఇక్కడ షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉండి జాబ్ కొట్టాలనుకుంటున్నారో వారికి ఇప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఫ్రెషర్గా అయితే అంటే ఉంటుంది, ఫ్రెషర్గా కూడా ఆప్షను. సో చాలా డిఫికల్ట్ అండి. సో రీసెంట్ పాస్డ్ అవుట్స్కే జాబ్స్ దొరకట్లేదు. సో గ్యాప్ ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ పీపుల్ ఐ సీన్ లైక్ దే ఆర్ పుట్టింగ్ ఎక్స్పీరియన్స్. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలని డిసైడ్ అయ్యారో సో వాళ్ళకి నేను కొన్ని ఫ్యూ టిప్స్ అయితే చెప్తానండి. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏ టెక్నాలజీస్ లేదా ఏ డొమైన్ని మీరు డిసైడ్ అయ్యి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ డొమైన్ లేదా ఏ టెక్నాలజీస్లో ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నారో సో ఫస్ట్లీ ఆ డొమైన్ పైన లేదా ఆ టెక్నాలజీస్ పైన మీరు ఫస్ట్ రీసెర్చ్ చేయండి. అంటే బేసిక్ అండర్స్టాండింగ్, ఒక బేసిక్స్ తెలుసుకోండి దానిపైన. ఓకే, ఫస్ట్ అది తెలుసుకున్న తర్వాత సెకండ్ మీకు ఒక బేసిక్స్ తెలిస్తే సరిపోదండి. సో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు కాబట్టి సో మీకు ఒక వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మాకు ఎలా తెలుస్తుంది అక్కడ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో, సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయంటే సో దానికి సెకండ్ టిప్ చెప్తున్నానండి. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నారో సో మోస్ట్లీ చాలామంది ఇన్స్టిట్యూట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇన్స్టిట్యూట్స్లో మీరు తీసుకొని వెళ్ళాలనుకుంటే ఓకే, అక్కడైతే మీకు చెప్తారు వర్క్ ఎలా ఉంటుంది అంతా. సో సెకండ్ మేము అంత పే చేయలేం అనే వాళ్ళకి సో బయట అయితే చాలామంది అంటే మోస్ట్ ఆఫ్ పీపుల్ నేను చూస్తున్నది బయట ఎవరైతే వర్క్ చేస్తుంటారో వర్కింగ్ ప్రొఫెషనల్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ వాళ్ళే క్రాక్ చేసి ఇస్తున్నారు. సో అలా చేస్తున్నారు. సో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టే ముందు మీకు వర్కింగ్ సపోర్ట్ చూసుకోండి. ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఇచ్చేవాళ్ళు, మీరు ఈవెన్ వర్క్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మీకు వర్క్ సపోర్ట్ ఉంటేనే వెళ్ళండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు వర్క్ మేనేజ్ చేయలేకపోతే అక్కడ మీతో తీసేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి జాబ్లో నుండి. సో అదండి సెకండ్ టిప్. థర్డ్ వచ్చేసరికి మినిమం బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీరు బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంత రావాలా ఇంగ్లీష్ అంటే అంత అవసరం లేదండి. మినిమం ఒక మేనేజ్ చేసే స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇప్పుడు ఒక 5 మంది ఉన్నారనుకోండి మీటింగ్లో కానీ ఏదన్నా కానీ, సో మీరు మాట్లాడితే 5 మందికి అర్థమైతే చాలు. దాన్ని మినిమం బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. మేనేజ్ చేసుకోే కెపాసిటీ మీకు ఉంటే ఓకే అండి. సో థర్డ్ వచ్చేసరికి మీరు ఎంటర్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్గా మాట్లాడండి. ఎక్కడ మాట్లాడినా కూడా యాక్టివ్నెస్ ఉండేటట్లు మీరు చూసుకోండి. సో యాక్టివ్నెస్, టీమ్స్ కాల్స్ అటెండ్ చేయడము. సో ఈ విధంగా మీరు ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఎక్స్పీరియన్స్ పెట్టి సో ఈ విధంగా ఈ టిప్స్ పెట్టి వెళ్తే మీరు అక్కడ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ అయితే మోస్ట్లీ ఉంటాయండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.